బా ఎక్కడ సేవ్ చేశాను? ఈ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టి చచ్చాను? ఛీ బా. హలో మా. హలో కన్నా, చెప్పు. ఏం చేస్తున్నావు? ఆఫీస్ ఏం చేస్తారు? పని చేస్తారు. అవునా? ఇప్పుడే కరెంట్ పోయింది ఇక్కడ. కరెంట్ పోతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయ. నాకెందుకు ఫోన్ చేసినావు? నేను ఇక్కడ టెన్షన్లో ఉన్నా. బాయ్ మా. బా సరే. ఐ కాంట్ బిలీవ్ పూజీ పెళ్ళి ఇంకొక రోజులో అయిపోతుందంటే. బా మా అమ్మ ఫోన్ చేస్తుందబ్బా. హలో అమ్మా, నేను బయట ఫ్రెండ్స్తో ఉన్న తర్వాత చేస్తా. బాయ్. ఒకటి విన్. బాయ్. పిల్లలు అస్సలు వినరు. నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. నేనెందుకు ఫీల్ అవుతా? ఏదో ఆఫీస్లో అందరూ అడుగుతుంటే అడుగుతున్నా అంతే. హలో అమ్మా, తిన్నావా? బా తిన్నామా. 4 o'clock అయితే తినకుండా ఉంటానా? బాయ్. ఆ మూలలు కొంచెం ఊడు సరిగ్గా. ఆ కింద బెడ్ కింద అయితే అసలు ఊడ్చనే ఊడ్చావు. మొత్తం ఆ బెడ్ నుంచి ఆ పక్కనంతా ఊడుస్తావు అంతే. ఎందుకు ఇస్తున్నామో డబ్బులు అర్థమైతలేదు. మొత్తం పని నేనే చేసుకుంటున్నా. నీకు 2000 ఎందుకు కడుతున్నామో అర్థం కాకుండా నాకు. నేనే చేసుకుంటా కదా, చేసుకునేది ఉంటే ఇంకా. చెప్పు కన్నా. మా ఏం చేస్తున్నావు? తిన్నావా? నేను తిన్నాలే గాని ఇదిగో ఈ పని మనిషి వచ్చింది. ఈ రోజు నాకు కొంచెం టైం ఉంది, సో మొత్తం క్లీన్ చేపిస్తున్నా ఇల్లు. ఓ అవునా? సరే తర్వాత మాట్లాడతాలే. చెప్పు. ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసినావు? ఎప్పుడు లేంది? అది యాక్చువల్లీ. తిన్నావా? ఎన్నిసార్లు అడుగుతావే? తిన్నా అని చెప్తుంటే అన్నము పప్పు నెయ్యి ఆవకాయ అన్నీ వేసుకొని తిన్నా. చెప్పు ఇప్పుడు ఏమైంది? అది నాకు 10,000 రూపీస్ అవసరం ఉంది. అదే అనుకుంటున్నా ఎప్పుడూ లేని నా కూతురు నాకు ఎందుకు ఫోన్ చేసిందా అని. అందుకే నేను పనికొచ్చేది నీకు. డబ్బులకు తప్ప దేనికన్నా ఫోన్ చేస్తావు నువ్వు నాకు? అంతే. నేను నీ లైఫ్లో పనికొచ్చేది డబ్బులకు మాత్రమే. పెట్టి ఫోన్ పెట్టి. బా నువ్వు నామక్క చూస్తావు. పని చేయి. మమ్మీ. అమ్మ విను. చెప్పు. అది నేను వద్దొద్దంటున్నా. ఫ్రెండ్స్ గోవాకి టికెట్స్ బుక్ చేశారు మా. అట్లెట్లా వేస్తారు? ఒకసారి పోకుండా ఉండు, వాళ్ళకి బుద్ధి వచ్చి నెక్స్ట్ టైం ఇంకెప్పుడు అట్లా చేయరు. మమ్మీ ఫీల్ అవుతారు మమ్మీ వెళ్ళకపోతే. బాగోదు. సరే ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు కదా వెళ్దామని. మరి నేను ఎందుకు అడుగుతావు? అసలు నా మాటకి ఎవరు విలువిస్తున్నారని ఇంట్లో? విలువ లేనప్పుడు అడగడం ఎందుకు? మొన్న మీ డాడీకి ఆ మార్కెట్లో వద్దండి, ఆ పక్కనున్న ఆయన దగ్గర నుంచి తీసుకొనండి అని చెప్పా. ఆయన విన్నాడా? లేదు. మీ తమ్ముడికి బైక్ వద్దు నాన్న అని చెప్పా. విన్నాడా? కొనుక్కున్నాడు. సో ఎందుకు అడుగుతారు నన్ను విననప్పుడు? ఏదో అడగాలని చెప్పి అడగద్దండి నన్ను, ఓకేనా? మీ ఇష్టం మా. ప్లీజ్ మా. ఇప్పుడు నేను వద్దంటే మాత్రం వెళ్ళడం మానేస్తావా ఏంటి? లేదుగా, వెళ్ళు. ఇప్పుడు ఇది వెళ్ళవనా వెళ్ళొద్దనా? సో కన్ఫ్యూజింగ్ నో.